మీరు నా నుంచి ఏం తెలుసుకోగోరుతున్నారు రిజర్వేషన్ ఇష్యూస్ మీద నాకు తెలిసినంత వరకు నేను మీకు వివరించడానికి రెడీగా ఉన్నాను. అదర్వైజ్ నేనేం చేస్తానంటే నాకు తెలిసిన అంశాలు నేను చెప్తాను. వాట్ డూ వాంట్ టు నో ఫ్రమ్? ఎస్, ఈడబ్ల్యూఎస్ ఒకటి చెప్తాం. ఒకటి. రెండోది 50% రిజర్వేషన్ అనే అంశం దాటకూడని ఏదైనా లక్ష్మణ రేఖన ఎట్లా దాన్ని మనం దాటగలం? 42% రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నాం మనం? 56% జనాభా కదా, 56% జనాభా ప్రకారం మనం ఎందుకు కోరతలేమనే విషయం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, తెలుసుకోవాల్సిన అంశం. సో మొట్టమొదట ఈ రిజర్వేషన్ ఫిలాసఫీ గురించి మీకు ఇక్కడ ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పి ఉంటారు. ఎందుకంటే భారతదేశం అనేది కుల వ్యవస్థతో గత 1000 సంవత్సరాలుగా కూలిపోయినటువంటి వ్యవస్థ. మరి కుల వ్యవస్థతో ఉన్నటువంటి ఈ వ్యవస్థను ఇందులో అణగదొక్కబడ్డ వర్గాలు మిగతా వర్గాలతో సమానంగా ఎదగడానికి, వాళ్ళకు సమాన అవకాశాలు కల్పించడానికి, సామాజిక న్యాయాన్ని అందించడానికి, చారిత్రాత్మకంగా జరిగినటువంటి తప్పిదాలను సరిచేయడానికి కొన్ని రక్షణ కవచాలు ఇచ్చిండ్రు. ఆ రక్షణ కవచాలే రాజ్యాంగంలో రిజర్వేషన్లు. దీనిపైన చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మీకు నేను ఆ డౌట్స్ అన్ని ఒక్కొక్కటి స్పీడ్గా చెప్పమంటే చెప్పేస్తూ పోతుంటా. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు 10 సంవత్సరాలకే అని కొందరంటారు, అవగాహన లేక. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రిజర్వేషన్లు కొద్ది కాలంకే ఉండాలన్నారని ఓళ్ళు, కొంత శాతమే ఉండాలని అన్నారని కొందరు. ఇట్లా రకరకాల ఊహాగానాలు ఎవరికి దోచినాయి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో నేను కూడా అనేకమైన వీడియోలు దీని మీద చేసిన, రైటింగ్స్ కూడా చేసిన. ఈ అంబేద్కర్ గారి వాదనల మీద కూడా మనం మాట్లాడడం జరిగింది. సో దానిపైన మనకు అవగాహన లేకపోతే ఎదుటోడు చెప్పింది నిజమైపోతుంది. సో మొట్టమొదట మీ అందరికీ తెలుసు, భారత రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ సంబంధించిన ప్రొవిజన్స్ తీసుకుంటే మనకు ఆర్టికల్ 15(4), 15(5), 15(6), 16(4), 16(5), 16(6). ఆ తర్వాత ఈ 15(16) తర్వాత మనం వచ్చేస్తే ఇక్కడ 243(d)(6) అండ్ T6, అంటే 243(d) అండ్ T అందరినీ కలుపుకుంటే. అదేవిధంగా మీరు చట్టసభల్లో రిజర్వేషన్కి వస్తే ఆర్టికల్ 340, 342, 344 ఇవి జనరల్గా రిజర్వేషన్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ రాజ్యాంగంలో. ఇవాళ రిజర్వేషన్స్ రాజ్యాంగంలో ఆర్టికల్ 15(16) అనేటువంటిది ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ను పెట్టబడ్డటువంటి ప్రొవిజన్స్ ఎవడో దానంతో భిక్షతో ఇచ్చినటువంటి కావు. ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండోది, ఇది చాలా డెలికేట్ విషయం. ఎందుకంటే రిజర్వేషన్ల గురించి మనం మాట్లాడినప్పుడు కొంత ఇష్యూ డెలికేట్గా ఉంటుంది. కాబట్టి మనం అందరినీ జాగ్రత్త దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుంది. సో మీకు ఆర్టికల్స్, రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ గురించి నేను చెప్తూ, మీరు ఒక్కటేంటంటే ఆర్టికల్ 16(4)లో రాజ్యాంగంలో మొట్టమొదటి చేర్చారు. 16(4)లో ఏం రాసినాడు? 16(4) అనేది ఉద్యోగాలలో రిజర్వేషన్స్. ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ బిఫోర్ ద లా అంటాడు. ఈక్వాలిటీ బిఫోర్ ద లా అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ బిఫోర్ ద లా, ఆర్టికల్ 14. ఆర్టికల్ 15లో ఏమంటాడు? నో డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ సెక్స్, రిలీజియన్, బర్త్, సో అండ్ సో, సో అండ్ సో. ఆర్టికల్ 16లో ఏమంటాడు? జాబ్స్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ అని చెప్పినప్పుడు, అదే ఆర్టికల్లో హౌఎవర్ ఇఫ్ స్టేట్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ దెర్ ఈజ్ నో అడెక్వేట్ రిప్రజెంటేషన్ దే కెన్ ప్రొవైడ్ రిజర్వేషన్. అంటే ఆర్టికల్ 16లో ఏం చెప్తున్నాడంటే, ప్రభుత్వ ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం లేకపోతే రిజర్వేషన్ కల్పించమన్నాడు. ఎంత కల్పించమన్నాడు మాట చెప్పలేదు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఒకటేమో నువ్వు సమానత్వం గురించి మాట్లాడుతున్నావు, ఇంకోవైపు ఏమో ప్రత్యేక రక్షణల గురించి మాట్లాడుతున్నావు. ఈ రెండింటి మధ్య ఎట్లా బ్యాలెన్సింగ్ చేయాలి, ఎట్లా సమన్వయం చేయాలన్నప్పుడే
ఈ కోర్టులు ఇంటర్ఫియర్ కావడం జరిగింది. మొట్టమొదట ఈ 50% క్యాప్ అనేది ఎట్లొచ్చిందంటే సీలింగు 1961లో మైసూర్ స్టేట్, అంటే ఇప్పుడు కర్ణాటక స్టేట్ అన్నాం, అప్పుడు మైసూర్ అనేవాళ్ళు, 73 వరకు మైసూర్ స్టేట్ అనేది. మైసూర్ స్టేట్లో మెడికల్ సీట్లలో, ఇంజనీరింగ్ సీట్లలో 68% రిజర్వేషన్ ఇచ్చింది. ఇస్తే దాన్ని ఛాలెంజ్ చేశారు, బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసు. అప్పుడు సుప్రీంకోర్టులో గజేంద్ర గడ్కర్ అనే ఒక చీఫ్ జస్టిస్ 50% సీలింగు ఉండాలి అని చెప్పేసి చూచాయగా ఒక మాట్లాడడం జరిగింది. అది ఫైనల్గా కాన్స్టిట్యూషనల్ బెంచ్ డిసైడ్ చేసిన ఇష్యూ కాదు. ఆ తర్వాత కాలంలో కోర్టులన్నీ అదే దానిపైన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినాయి, 50% సీలింగ్ అనేది. దాని ఫైనాలిటీ వచ్చే వరకు మండల్ కమిషన్ వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో కూడా చెప్తాను, 50% ఇవ్వచ్చు అనే తర్వాత జడ్జిమెంట్స్ ఏదైతే ఉందో, చిన్నపరెడ్డి గారు అదేవిధంగా ఇంకా కృష్ణ అయ్యర్ గారు, వీళ్ళిద్దరూ ఆ జడ్జిమెంట్ను తూర్పరబట్టింది. కోర్టులు ఎందుకు ఆర్థమెటిక్ లెక్కలకు పోతున్నాయి, 50% పోవాలని కోర్టులు ఎవరు చెప్పారు మీకు, మనకెవడు ఇచ్చాడు ఆ పవర్ అని చెప్పేసి వసంతన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో చిన్నపరెడ్డి గారు ఖరాఖండిగా చెప్పారు. అదేవిధంగా థామస్ వర్సెస్ కేరళ కేసులో కూడా కృష్ణ అయ్యర్ వర్సెస్ అండ్ చిన్నపరెడ్డి గారు ఇద్దరు కూడా 50% సీలింగ్ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే విషయాన్ని మండల్ కమిషన్ జడ్జిమెంట్ రాసినటువంటి చిన్నపరెడ్డి గారు, మన జీవన్ రెడ్డి గారు, 9 మంది జడ్జిలు, అందులో మెజార్టీ ఒపీనియన్ రాసినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి, 6 ఒపీనియన్ ఆయన రాశాడు. సో అతను కూడా ఆ 50% క్యాప్ అనే దగ్గర ఈ మొత్తం అంత ఇష్యూను చర్చించడం జరిగింది. అంబేద్కర్ గారు రాజ్యాంగ సభలో 1949లో మాట్లాడుతూ రిజర్వేషన్లు అనేటివి కూడా కొంతకే పరిమితం కావాలి, ఎందుకంటే మెరిట్ దెబ్బతింటుంది అనే మాట మాట్లాడాడు. నేను ఇంతకుముందు కూడా ఒక ఆర్టికల్ చెప్పడం మర్చిపోయినా, 335 ఆర్టికల్ ఏంటంటే SC/ST క్లెయిమ్స్, రిజర్వేషన్ క్లెయిమ్స్ పరిగణలోకి తీసుకున్నప్పుడు ఎఫిషియన్సీని కూడా దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పాడు. అయితే అంబేద్కర్ గారు కూడా అదే మాట మాట్లాడారు. తర్వాత కాలంలో ఆ ఇష్యూ కూడా ఆ జడ్జిమెంట్లో డిస్కస్ చేసిండు, వాట్ అంబేద్కర్ ఎగ్జాక్ట్లీ కోటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇన్ డిస్కషన్. అవన్నీ చెప్తూ 50% సీలింగ్ అనేది బ్యాలెన్సింగ్ కొరకు మేము చేస్తున్నాం అంటూ పారా 810లో ఆ జడ్జిమెంట్లో ఏం రాస్తాడంటే, ప్రత్యేక పరిస్థితులు ఉంటే దీన్ని దాటొచ్చు అన్నాడు. ప్రత్యేక పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉంటే 50% సీలింగ్ అనేది లిమిట్ కాదు. ఇండియా ఈజ్ ఎ వ్యాస్ట్ కంట్రీ, దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ సోషో ఎకానమిక్ వేరియేషన్స్ ఇన్ దిస్ కంట్రీ. కాబట్టి 50% అనేది రూల్ కాదు, దాని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటే మార్చచ్చు అని చెప్పి అదే జడ్జిమెంట్లో పారా 810లో మీరు ఇందిరా సహాని జడ్జిమెంట్లో చూడొచ్చు. ఇప్పుడు ఏమైపోయింది, 810 దాన్ని ఆసరాగా తీసుకొని చాలా రాష్ట్రాలలో 50% దాటి సీలింగ్ రిజర్వేషన్ ఉంది. ఇవాళ మీరు నార్త్ ఈస్ట్ స్టేట్స్కి పోతే అరుణాచల్ పోవచ్చు, మిజోరాం పోవచ్చు, మేఘాలయ పోవచ్చు, సిక్కిం పోవచ్చు. సిక్కింలో 90% ఉంది రిజర్వేషన్, 50% ఆల్రెడీ దాటింది. ఇవాళ తమిళనాడులోకి వచ్చేసి 69% ఉంది బికాజ్ ఆఫ్ 9th షెడ్యూల్ ప్రొటెక్షన్, అదొకటి. తెలంగాణలో కూడా 54% ఉంది ఐజప్లో. తెలంగాణలో 54% ఉంది ఐజప్లో. అయితే ఇక్కడ తెలంగాణలో 4% ఎక్స్ట్రా ఎందుకు వచ్చిందంటే, 2007లో అప్పటి ముఖ్యమంత్రి 15 ముస్లిం కులాలను కలిపి 4% అంటే BCE కేటగిరీ చేసి 4% ఇస్తే 2007లో అది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే హైకోర్టు కొట్టేసింది, మతపరమైన రిజర్వేషన్లు దేశంలో చెల్లవు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు తాత్కాలికంగా కంటిన్యూ చేయన్నది, కానీ హైకోర్టు ఆర్డర్ను కొట్టేలేదు, కేవలం కంటిన్యూ చేయమన్నది. 2010 నుంచి ఇప్పటిదాకా రిజర్వేషన్ వ్యతిరేకం అని చెప్పుకునే పార్టీలు, మనువాద పార్టీలు ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలి. చేస్తే దాని గత ఏమయ్యేదో అందరికీ ఈజీగా తెలుసు. ఇక్కడ వచ్చి మాట్లాడతారు 42% అంటే అందులో ముస్లిమ్స్ ఉన్నారు,
మరి మీరు ఇప్పుడు బొండి అక్కడికి ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు? అంటే రాజకీయాల కొరకు తప్ప ఇంకోట్లేదు. ఇక పోతే ఈ 50% సీలింగ్ దాటచ్చా లేదనే దానికి కోర్టులే జడ్జిమెంట్లో స్పష్టంగా రాసినాయి. ప్రత్యేక పరిస్థితులు ఉంటే దాటచ్చు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వస్తే మొన్న కులగణన జరిపింది. దాంట్లో ఎస్సీలు 17.63% ఉంది, ఎస్టీలు వచ్చేసి 10.45 ఉంది. అంటే వీళ్ళిద్దరు కలిపి 28% ఉన్నారు, 28%. బీసీలకు వస్తే 56.33 ఉన్నారు. ఎంత అయినారు? 56 ప్లస్ 28 వీళ్ళు ఎక్కండి. ఆ తర్వాత ఓసీలు వస్తే 15.56 అన్నాడు. ఈ 15.56లో 12 లక్షల మంది కులం చెప్పని వాళ్ళు ఉన్నారు. ఆ 12 లక్షల మందిని తీసేస్తే ఓసీలు 12.35. అంటే 12.35 ప్రజలు అనుకున్నాం, పోనీ 15% అనుకుందాం. తెలంగాణలో 85% మంది, 86% మంది బడుగు బలైన వర్గాలకు సంబంధించిన జనాలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ 50% రిజర్వేషన్ వర్తిస్తుందా సీలింగు? కాబట్టి ఆ స్పెషల్ కేసు మనం ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో మనం ఆ కేసును బిల్డప్ చేయాలి. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ గురించి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్లో ఇదే మండల్ కమిషన్లో ఇందిరా సహాని జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు పివి నరసింహారావు గారు చాలా తెగ బాధపడిపోయింది. ఎందుకంటే మండల్ కమిషన్లో బీసీలకు 27 ఇస్తున్నాం, ఓసీలకు ఏం చేయలేకపోతున్నామని 91లో ఆయన 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని ఆయన ఒక 10% రిజర్వేషన్ ఇచ్చాడు. మేము ఇస్తే ఇదే మా ఇందిరా సహాని కేసులో విన్నటువంటి 9 మంది జడ్జిలు 8 మంది కొట్టేసింది. ఇది రాజ్యాంగపరంగా చెల్లదు. కొట్టేసినా కానీ మనసు జావలే కాబట్టి వాళ్ళ వర్గాలకు ఇచ్చుకోవాలి. కాబట్టి మళ్ళీ 2005లో మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారంటే ఒక మేజర్ సిన్హా కమిషన్ వేశాడు. ఆ కమిషన్ కూడా ఎంక్వైరీ చేసి 2010లో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు. ఆ 2010లో ఇచ్చిన రిపోర్ట్లో కూడా వీళ్ళకి 10% ఇవ్వాలని రాయలే. అది కూడా చెప్తాను. నేను ఆ రిపోర్ట్ అంతా మొత్తం తిరిగేసిన. ఎందుకంటే ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేసి సిన్హా కమిటీ అంటదంటే మా సిన్హా కమిటీ ఏంటో చూద్దామని మొత్తం జడ్జిమెంట్ తీసుకొని చదివితే వాళ్ళు ఏమన్నారంటే రిజర్వేషన్ ఇవ్వాలంటే రాజ్యాంగాన్ని మార్చాల్సి వస్తుంది, కుదరదు. వాళ్ళకు కావాలంటే ఆర్థిక పరమైనటువంటి అంశాల పైన వాళ్ళకు స్పెషల్ సహాయం చేయండి, కానీ రిజర్వేషన్ ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లో ఇవ్వడానికి వీలు లేదు అని స్పెసిఫిక్గా రాసిండు వాడు రికమెండేషన్. ఆ పనులు చేయకుండా 2019లో ఆల్ ఆఫ్ ఏ సడన్ జనవరి 7th క్యాబినెట్ ఆమోదం, జనవరి 8లో లోక్సభ, జనవరి 9th రాజ్యసభ, జనవరి 11 రాష్ట్రపతి, 12 గజెట్, 14వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు. వారం రోజులలో చేశారు. మరి దానికి ఏమన్నా రిపోర్ట్ ఉందా? కొన్ని వాళ్ళ స్టాటిస్టిక్స్ ఉన్నాయా? వాళ్ళ కోర్టులు మనం పోగానే ఏం మాట్లాడతాయంటే మీ స్టాటిస్టిక్స్ ఏది? మరి వీళ్ళకు ఈడబ్ల్యూఎస్కు స్టాటిస్టిక్స్ ఉన్నాయా? ఎవరు అడగలేరు. ఎందుకు? ఒకటి మీరే చెప్పింది 50% సీలింగ్ దాటద్దని. మరి 10% ఇస్తే 50% దాటుతుంది కదా, ఎందుకు ఇచ్చారు? ఈ విషయం పైన కూడా సుప్రీంకోర్టులో జడ్జెస్లో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ జడ్జిమెంట్ ఇచ్చింది 5 జడ్జిలే. అందులో 2 జడ్జిలు సీనియర్ జడ్జిలు రవీంద్ర భట్ అని ఇంకొకరు 2 తీవ్రంగా వ్యతిరేకించారు. 3 జూనియర్ ఇచ్చారు. ఆ 3 జూనియర్లలో 2 గుజరాత్లో పనిచేసిన వాళ్ళే. వాళ్ళు గుజరాత్లో సెక్రటరీ లా చేశారు ఇతను మోడీ గవర్నమెంట్లో. ఇంకొక తను మహారాష్ట్ర నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి గుజరాత్లో చేసిండు, ఇంకో ఆయన చేసిండు. సో నేను వాళ్ళను తప్పుపడతలే, కానీ ఇచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను. అది జరిగినటువంటి అంశం. ఇవాళ తెలంగాణలో మనం ఏమంటున్నామంటే 56.33% జనాభా బీసీలు ఉన్నారు, 28% SC/STలు ఉన్నారు. 56, 24 అంటే 84, దాదాపు 85%.
ఈ 15.33లో కులం లెక్క చెప్పని వాళ్ళు 12 లక్షలు తీసేస్తే 12.35% మాత్రమే ఓసీలు ఉన్నారు. ఈ 12.35లో మనం ఎకనామిక్ క్రైటీరియా అప్లై చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పారు ఇచ్చినప్పుడు, 8 లక్షల సీలింగ్ దాటితే వీళ్ళు అర్హులు కారు ఒకటి. దాంట్లో ఇంకోటి వాళ్ళు ఏం చేశారంటే గైడ్ లైన్స్ ఇచ్చారు. 8 లక్షల ఇన్కమ్ ఎట్లా కంప్యూటేషన్ చేయాలి. చాలా మందికి ఏంటంటే క్రీమీ లేయర్కు తర్వాత ఈ మన ఈడబ్ల్యూఎస్కి ఇచ్చే ఇన్కమ్ ఒకటే లిమిట్ ఒకటే అనుకుంటారు. కాదు, దాంట్లో చాలా తేడాలు ఉన్నాయి. సో ఇవాళ 8 లక్షల ఇన్కమ్ దాటకూడదు దానికి వాళ్ళు స్పెసిఫిక్గా కొన్ని గైడ్ లైన్ ఇచ్చి 5 acres దాటి ఉన్న వాళ్ళు ఆటోమేటికల్గా డిస్క్వాలిఫై అన్నారు. ఆటోమేటిక్గా మన తెలంగాణలో మన కులగణన సర్వే చేస్తే కూడా మనకు 30% మందికి ఉంది ఈ ఓసీ కమ్యూనిటీలో. కానీ 30% మంది ఆటోమేటిక్గా ఇనెలిజిబుల్ అవుతారు. అంటే 12%లో 30% తీసేస్తే నీకు వచ్చేది 9% వస్తుంది. 9 కంటే తక్కువ 8% వస్తుంది. ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి 1000 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఉండకూడదు. ఇవన్నీ అప్లై చేస్తే 3 నుంచి 4% మించి రాదు. మరి 3-4% లేని వాళ్ళకి 10% ఎట్లు ఇస్తారండి రిజర్వేషన్స్? మనం ఛాలెంజ్ చేయాల్సిన అంశం ఇప్పుడు అదే. మనం చాలా మంది మాట్లాడుతున్నాం కానీ పని చేస్తలే. ఆ పని ఏదో నేను చేయబోతున్నాం, త్వరలోనే చేస్తున్నాం, ఛాలెంజ్ కూడా చేస్తున్నాం. అది 10% ఈడబ్ల్యూఎస్ను ఎట్లా తెలంగాణలో అమలు చేస్తారని. ఎందుకంటే దానికి ఏ కమిటీ లేదు, ఏ కమిటీ రికమెండేషన్ లేదు. ఇవాళ రాజ్యాంగంలో కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం, ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని. వాళ్ళకు కూడా లేదు, మీకు తెలియాలి. ఇంకా ఎస్సీలు ఎవరైనా ఉంటే కూడా నేను చెప్తాను మీకు ప్రొవిజన్ అయితే. రాజ్యాంగంలో విద్యా ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీలకు కూడా జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని ఏ ఆర్టికల్లో లేదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అయితే వాళ్ళకు ఆర్టికల్ 330, 332, 334, 335 ఇవి 4 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 330లో ఏమన్నారు? లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వమన్నారు. అట్లనే 332లో శాసనసభలో ఉన్నారు. 334లో 10 years అన్నారు. ఎవ్రీ 10 yearsకు మనం పొడిగిస్తున్నాం. సో చాలా మంది అనేది అదే, రిజర్వేషన్లు మొదట 10 years అని కాదు, ఓన్లీ చట్టసభలలో 10% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశం మాత్రమే. కానీ ఆర్టికల్ 15(4), 16(4)లో కాల పరిమితి లేదు. ఎంతకాలం కొనసాగిస్తారంటే వివక్షత ఉన్నంతకాలం పొడిగిస్తారు. భారతదేశంలో వివక్షత చనిపోయిందా? ఇప్పటికీ సజీవంగా ఉంది, కాబట్టి మార్చలేదు. ఇకపోతే 335 ఏమో ఎఫిషియన్సీని దృష్టిలో పెట్టుకోమని చెప్పిండు, అది అయిపోయింది. ఓకే. ఇక్కడ వచ్చేస్తే ఇవాళ మనకు ఈడబ్ల్యూఎస్ మీద ఛాలెంజ్ చేయడానికి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ జీవో మన స్టేట్లో 2021లో 33 జీవో ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తూ. ఇచ్చినప్పుడు అందులో కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం మేము ఫాలో అవుతామన్నాడు. దానికి అనుకూలంగా నెక్స్ట్ జీవో 65 జీవో ఏదో ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అందులో స్పష్టంగా రాశాడు 5 ఎకరాలు ఉంటే ఇనెలిజిబుల్, తర్వాత వీళ్ళ ఆదాయం కుటుంబం అంతా కలిపి ఇవ్వాలి, 1000 ఎస్ఎఫ్టీ ఉన్న ఇల్లు ఉంటే కూడా ఇనెలిజిబుల్, ఇవన్నీ కండిషన్స్ పెట్టారు. అది పక్కన పెట్టి ఇది కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్, ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ అది పక్కన పెట్టి జీవో 244 అని మళ్ళీ ఒకటి ఆగస్టులో ఇచ్చాడు 2021లో. అందులో ఏమన్నాడు? సింపుల్గా 8 lakhs అన్నాడు. ఈ క్యాలిక్యులేషన్ ఇదంతా పెట్టలే. దాంతో ఏమైంది? 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా నాకు 8 lakhs రాలేదంటుండు, సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. అసలు నీకెవరు ఇచ్చింది ఆ పవరు? నీకు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎట్లా మార్చినావు అని మనం ఎవరైనా ప్రశ్నిస్తారు. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. అందుకనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో ఛాలెంజ్ చేయడానికి కావలసినంత మెటీరియల్ మన దగ్గర ఉంది, స్కోప్ ఉంది. సో మనం ఒకవైపు ఇట్లాంటి డయాస్ మీద మాట్లాడుతూ లీగల్ ఫైట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది.
సో ఇవాళ రిజర్వేషన్స్ పొందని కులాలంటే ఈ భారతదేశంలో ఏమీ లేవు. ఈ మధ్యకాలంలో రిజర్వేషన్ హటావో ఆందోళన అని చెప్పి ఒక వెబ్సైట్ పెడితే దాదాపు 6 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు నిన్నటికి. 5.6. 10% లేని వాళ్ళు 15% లేని వాళ్ళు 5.6 మిలియన్లు అయితే 80% ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారండి? మనం ఎందుకు చేస్తలే? 85% పబ్లిక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? అందుకే మనం ఒక కాక్రోచ్ అన్నందుకు ఆయన అభిజిత్ దీప్కే ఒక హేళన నుంచి ఒక ఆత్మాభిమాన ఉద్యమం లాగా స్టార్ట్ చేశాం. మరి మనం కూడా అది స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం. ఇవాళ రిజర్వేషన్లు ఎవడో భిక్ష కాదు, దానం కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది రాజ్యాంగపరమైన హక్కు. ఈ దేశంలో ఎంతకాలం వివక్షత కొనసాగుతుంటుందో అంతకాలం రిజర్వేషన్లు ఉంటాయి. తెలంగాణలో కూడా మనం 42% రిజర్వేషన్ ఎందుకు అంటున్నామంటే రాజ్యాంగంలో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటే పదం లేదు దామాషా ప్రకారం. కాబట్టి ఎడకేట్ రిప్రజెంటేషన్ అన్నాడు కాబట్టి ఎడకసీ కొరకు మనం 55% జనాభా ఉన్నాం కాబట్టి 56.33 ఎడకోసీలో 42% వస్తుంది కాబట్టి దాని గురించి మనం అడుగుతున్నాం. అది 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇక 9th షెడ్యూల్ గురించి కూడా 1 నిమిషం మాట్లాడి నేను ముగిస్తా. కొద్దిమంది 9th షెడ్యూల్లో పెట్టిన రక్షణ లేదు అనేటువంటి పదం మాట్లాడుతున్నారు. మీకు చెప్పేది ఒకటే, 9th షెడ్యూల్లో ఆల్రెడీ తమిళనాడు వాళ్ళు పెట్టించుకున్నారు. 94 నుంచి అనుభవిస్తున్నారు. వాళ్ళది కూడా కొట్టేయాలి. ఒకటి 2007లో అక్కడ సిసిల కేసులో అని మన కోయిలీ కేసులో 9th షెడ్యూల్లో పెట్టినప్పటికి కూడా మేము రిజర్వేషన్స్ సమీక్షిస్తాము, కొట్టేస్తామన్నారు. ప్రొవైడెడ్ అది భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటే కొట్టేస్తామన్నాడు. బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎగనెస్ట్ ఉంటే కొట్టేస్తామన్నాడు. ఇదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇష్యూలో వచ్చినప్పుడు జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పిండంటే 50% సీలింగ్ ఈజ్ నాట్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని స్పష్టంగా చెప్పింది వాళ్ళ జడ్జి. కాబట్టి నువ్వు ఎట్లా కొట్టేస్తున్నాను ఇప్పుడు 50% పెంచితే? నువ్వే చెప్తున్నావు 50% అనేది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాదు. కాబట్టి దాన్ని రిలాక్స్ చేయొచ్చు. కాబట్టి పిల్ల 9th షెడ్యూల్లో నాకు పెట్టండి అంటే ఎట్లా కొట్టేస్తావు? కాబట్టే మనం 9th షెడ్యూల్లో పెట్టమని అడిగినాం. ఇవాళ భారతదేశం అంతా పెట్టాలంటే ఆర్టికల్ 16(4)ను 15(5)ను మార్చాల్సి ఉంటుంది. 16(4)ను 15(5)ను మార్చాలంటే దేశవ్యాప్తంగా డాటా కావాలి కాబట్టి అది సాధ్యం కాదు. కాబట్టి తెలంగాణలో కులగణన జరిగింది, రిపోర్ట్ ఉంది, డాటా ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి 42% కొట్టివేయడానికి సాధ్యం కాదు ఏ కోర్టుకు అని చెప్పి మనం కోరుతూ ఉన్నాం. సో కాబట్టి యువకులు అర్థం చేసుకుని మరి ఈ ఉద్యమాన్ని 42% సేవ్ చేయాలనేటువంటి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోవాలి. ఒకటి. రెండవది, ఈ రిజర్వేషన్ హటావో ఆందోళన ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా కూడా రిజర్వేషన్ బడావో ఆందోళన చేయాలి. నాట్ బచావో ఆందోళన కాదు, బడావో ఆందోళన. అది చేసుకుంటే తప్ప సామాజిక న్యాయం జరగదు. ఇంత చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలు 22%కు మించలేరు. 27% రిజర్వేషన్ ఇస్తున్న కేంద్ర ప్రభుత్వంలో కూడా 22% కూడా లేరు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సమయాభావం ఉంది కాబట్టి నేను మళ్ళీ ఈ విషయాల గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. నేను చాలా దీనిపైన ఆర్టికల్స్ అదేవిధంగా వీడియోలు కూడా చేస్తున్నాం. ఒకసారి కొంత వినండి, మీకు కూడా దాంట్లో సబ్జెక్ట్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ప్రతిది కూడా నేను డేటాబేస్డ్గానే మాట్లాడతా. ఏదో ఊరికే ఆవేశం కొరకు ఇమోషనల్ కొరకు నేను మాట్లాడాను. కాబట్టి అది విని మీరు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీకు పనికొస్తుంది, మీ నాలెడ్జ్ కూడా డెవలప్ చేసుకోవడానికి పనికొస్తుంది. మరి ఇట్లాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మహేష్కు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.